బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా తినకూడదా, ఇది మనకు కామన్గా వచ్చే క్వశ్చన్ ఇప్పుడు. సో బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే మనకు హ్యూమన్స్లో అంటే మనుషులలో నార్మల్గా ఇన్ఫ్లుయెంజా అనే ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో అలాగే పక్షులలో కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N5 అనే వైరస్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. బికాజ్ పౌల్ట్రీలో ఎస్పెషల్లీ ఈ పక్షులన్నీ ఒకటే దగ్గర ఎక్కువ మాత్రాల్లో ఉంటాయి కాబట్టి ఒక బర్డ్ నుంచి ఇంకో బర్డ్కి ఇన్ఫెక్షన్ రావడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. సో ఈ ఇన్ఫెక్ట్ అయిన చికెన్ మనకు తింటే మనకు బర్డ్ ఫ్లూ వల్ల ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏమన్నా వస్తుందా లేదా అనేది క్వశ్చన్. ఇండియన్ కుకింగ్లో ఎస్పెషల్లీ చికెన్ అనేది ఫుల్లీ కుక్ చేస్తూ ఉంటాం. అంటే నార్మల్ కుకింగ్ టెంపరేచర్ ఆల్మోస్ట్ 100 degrees వరకు వెళ్తూ ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ CDC గైడ్లైన్స్ ప్రకారంగా మనకు చికెన్ని 72 degrees కంటే ఎక్కువ కుక్ చేస్తుంటే మనకి ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఇండియన్ కుకింగ్లో ఫుల్లీ కుక్ చికెన్ తోటి మనకి ఇన్ఫెక్టెడ్ చికెన్ తిన్నా కానీ మనకి ఇన్ఫ్లుయెంజా తోటి ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది రావడం పాసిబుల్ కాదు. సో మనం ఏం భయం లేకుండా చికెన్ అనేది నిర్భయంగా తినొచ్చు.